ఒక శిష్యుడు తన గురువుని ఈ విధంగా ఒక ప్రశ్న అడుగుతాడు. గురువుగారు, మీకు తెలిసిన జ్ఞానాన్నంతా మాకు బోధించారా? అప్పుడు గురువు, నీకు అక్కడ ఆ చెట్టు కింద పడి ఉన్న ఆకులు కనిపిస్తున్నాయా అని అడుగుతాడు. దానికి శిష్యుడు, కనిపిస్తున్నాయి గురువుగారు, అక్కడ చాలా ఆకులు కింద పడి ఉన్నాయి అని సమాధానం ఇస్తాడు. అప్పుడు గురువు, అయితే నువ్వు అక్కడ పడి ఉన్న ఆకులన్నీ ఏరి లెక్కపెట్టి నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. ఆ శిష్యుడు అలాగే చేస్తాడు. సుమారు 152 ఆకులు ఉన్నాయని గురువుకి చెప్తాడు. అప్పుడు ఆ గురువు, నువ్వు ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో చూసావా? అవి నువ్వు లెక్క పెట్టగలవా అని అడుగుతాడు. దానికి ఆ శిష్యుడు, ఆ చెట్టుకి చాలా ఆకులు ఉన్నాయి, లెక్క పెట్టడం చాలా కష్టం అని గురువుతో చెప్తాడు. అప్పుడు గురువు ఈ విధంగా చెప్తాడు, నాయనా, నువ్వు లెక్క పెట్టావు చూసావా? అంత జ్ఞానాన్ని మాత్రమే నీకు బోధించాను. నువ్వు ఆ చెట్టుకి ఉన్న ఆకులు లెక్క పెట్టడం కష్టం అన్నావు చూసావా? అంత జ్ఞానం నా దగ్గర ఉంది నాయన అని గురువు చెప్తాడు. ఈ కథలోని సారం ఏమిటంటే, గురువు సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు. ఏ విధంగా సాధన చేస్తే ఆ దైవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో గురువు చెప్తారు. అంటే ఒక ఉదాహరణ చూద్దాం. మ్యాథ్స్లో ఒక ఫార్ములాతో అనేక ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారో ఆ విధంగా అన్నమాట. రెండో ఉదాహరణ, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మంచిదే. అదే వాడికి డబ్బు సంపాదించే సూత్రాన్ని నేర్పిస్తే మళ్ళీ వాడు అన్నం కోసం అడుక్కోకుండా ఉండే జ్ఞానం గురువు ద్వారా లభిస్తుంది. అంటే గురువు మౌలికమైన సూత్రాన్ని మాత్రమే బోధిస్తారు. మరి సాధన చేసి సత్యాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి అని ఈ కథ యొక్క సారం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది.